ఇది కలుతలేదు కానీ ఇది క్యాన్సర్. దీని ఆపరేషన్ చేయరాదు, రేడియేషన్ పెట్టాలి. బీడీ మందు పునర్జన్మ హాస్పిటల్కి పోతున్నా, పోయేపోడు అక్కడికే రాఘవులు మా ఇబ్బంది నుండి వచ్చినాం. ప్రాబ్లం అప్పుడు నాకేం తెలియకపోయింది. నాతోటి ఒక ఆయన వచ్చి ఇది తెలుతలేదు కానీ ఇది క్యాన్సర్, నేనే తీసుకుపోయి చూస్తున్నాను, చూపించాను క్యాన్సర్ అని అన్నది. దీని ఆపరేషన్ చేయరాదు, రేడియేషన్ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి అని అంటే సరే అని పెట్టించుకోండి. మళ్ళీ ఒక 2 నెలలకు 3 నెలలకు పోయి చూపించాను మందులు వాడి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఉన్నారు కదా మన చుట్టాలు కూడా హైదరాబాద్లో ఉన్నారు, పని చేస్తారు. అక్కడికి పోయి ఆ నుంచి పోయేద్దాంపా అని వచ్చినాం. పత్యం చేయాలన్నాడు. మటన్ చికెన్ గివి తినొద్దు, శాన్లోకి పోయి పని చేయొద్దు, ఒకవేళ చేసినా కూడా చెవులల్లా దూదులు పెట్టుకోవాలి, మందు కొట్టొద్దు, ఇవి చెప్పింది. చేంజ్ చేసి ఇక మంచిగా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తే మళ్ళీ వచ్చిన. ఆకలి ఉన్నది, అన్నీ మంచిగా నడుపుతాయి. ఈ పచ్చాలే చెయ్యి ఏం కాదని డాక్టర్ చెప్పారు. ఎందువల్ల వచ్చింది సార్ గారు అంటే మీరు బీడీ మందు వాడారు కాబట్టి దానివల్ల వచ్చింది అని అన్నారు. నేను అదివరకే మానేసిన తర్వాత వచ్చింది. అది నేను మానేసిన కదా డాక్టర్ సార్ అంటే, నువ్వు ఎప్పుడైనా వచ్చేది అది వస్తుంది, అంతలో తేలికపోదు, నువ్వు వాడితేనే వచ్చింది అది ఆ డాక్టర్ అన్నాడు. నేను ఇక్కడ పునర్జన్మ హాస్పిటల్కి పోతున్నా, మంచిగా జరుగుతుంది, మంచిగా నడుస్తుంది, అక్కడ మంచిగా ఉంటుంది, పోయేపోడు అక్కడికే ఫస్ట్ పోవచ్చు అని కూడా ఇట్లా చెప్తున్నా. చెప్తుంటే ఓకే ఓకే అంటారు.